జై వీరభద్రకాళి మాత నమో నమ. ప్రతి ఒక్క జంతువు కానీ ఒక జీవాలు కానీ అన్నీ వచ్చి సృష్టి ఈ భూమి మీద వచ్చి తన ధర్మాలు దాన్ని పాటిస్తూ అవి ప్రకృతికి అనుకూలంగా చేస్తున్నా కానీ విరుద్ధంగా చేయడం లేదు. కానీ ఈ మనిషి అనేవాడు వచ్చి వీడు చేయాల్సిన పని ఏమి, జ్ఞానము అన్నీ ఉన్నాయి. పూర్వజన సుకృతం వల్ల మానవ జన్మ వచ్చింటుంది, పుణ్యమైన జన్మ, నెక్స్ట్ లెవెల్కి పోయే జన్మ. మోక్షమేం రాదు, పరలోకం లేదు, జిన్నత్ లేదు, ఏమి స్వర్గం లేదు, నెక్స్ట్ లెవెల్స్ ఉంటాయి. ఒకేసారి లెవెల్స్ నీకు స్వర్గం తీసిపోయేంత జన్మ ఇచ్చినా కానీ అంత కలి ప్రభావం వల్ల అంత సీన్ ఏమి ఉండదు, నెక్స్ట్ లెవెల్స్ పోతారన్నమాట. ఇంకా దాంట్లో ఎంతమంది కోట్లలో 10 మంది కూడా పోరు, ఇది మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే మాయ, కలిమాయ ఎట్లుంటుందంటే మాంసము, మగువ, మటక, జూదము, వ్యభిచారము ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. బంగారం మీద ఇవన్నీ కలి ప్రభావం పట్టుకునేవి. వీటికి అతీతంగా ఏ మనిషి బతకాలి చెప్పండి? ఏదో ఒక రూపంలో వీక్నెస్ ఉంటుంది మనిషికి. మనిషి అనేవాడు వీక్నెస్. కానీ దీన్ని వీక్నెస్ ఉన్నా పోగొట్టుకొని పశ్చాత్తాపం పడి మళ్ళీ మారి వెళితే నెక్స్ట్ లెవెల్స్కి కూడా అవకాశాలు ఉంటాయి. ఇవి తెలుసుకోండి ఫస్ట్. ఇది మానవ జన్మకి. అంతేగాని మానవుడు అంతా ధర్మం తప్పినాడు, వీడు అన్ని రకాలుగా ఒక ప్రమాదకారిగా తయారైనాడు. భూమిని దోసుకుంటాడు, దాచుకుంటాడు, ప్రకృతిని నాశనం చేస్తాడు, నేనే బతకరంటాడు, కనిపించిన జీవాలని తింటాడు, కనిపించిన జీవాలు జూలో ఆడిచ్చి డబ్బు చేసుకుంటాడు, అన్ని చర్మాలు వాడుకుంటాడు, అన్ని రకాలుగా ప్రకృతిని అంతా నాశనం చేసేది వీడే. ఈ విధంగా కాలుష్యం చేసి నాశనం చేస్తున్నాడు. అందుకే అత్యంత ప్రమాదకరమైన జీవి భూమి మీద అంటే మానవుడే. దీన్ని దారిలో పెట్టి నారదీసి పాలించి మళ్ళా మంచి మార్గాల్లో పెట్టడానికి వీరభోగ వసంత వరకు వచ్చే టైం కూడా ఆసనమైంది. భద్రకాళి మాత్రం ఆగమనం తొందరలోనే ఉంది. జై వీరభద్రకాళి మాత్రం. మరి